మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అతిపెద్ద గ్రహణం. మహాలయ పౌర్ణమి మరియు చంద్రగ్రహణం కలిసి వస్తున్నాయి. ఇది 69 సంవత్సరాలకు వస్తున్న అరుదైన రోజు. కాకపోతే ఈ గ్రహణం మనకు కనిపించదు. అయినా కూడా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ మన దేశం మీద ఉంటుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఖగోళంలో ఎక్కడ గ్రహణం ఏర్పడినా భూమి మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. ఈ చంద్రగ్రహణ ప్రభావం కూడా మన అందరి మీద ఉంటుంది. కాబట్టి ఎవరికి వారు వ్యక్తిగత నియమాలు పాటించాలి. అలా పాటిస్తే మీకే మంచిదని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈ గ్రహణం ఉదయం 7:42 ప్రారంభమై మధ్యాహ్నము 12:30 ముగుస్తుంది. ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు రాకుండా ఉంటే సరిపోతుంది. ఆహారం మీద దర్బలు వేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రయాణాలు చేసుకోవచ్చు. గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు. దానివలన ఎటువంటి దోషం రాదు. ఈ గ్రహణానికి సంబంధించి పట్టు విడుపు స్నానాలు చేయవలసిన అవసరం లేదు. ఈ గ్రహణం రోజు టెంపుల్స్ ఏమీ క్లోజ్ చేయరు. ఎందుకంటే ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కనుక ఆలయాలు తెరిచే ఉంటాయి. కనుక ఈ గ్రహణం గురించి ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు. ఈ గ్రహణం మనకు కనిపించదు కనుక నియమాలు పాటించిన అవసరం లేదు. పాటించినా తప్పేమీ లేదు. అయితే ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి చంద్రగ్రహణం రోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు. ఎవరు ఈరోజు ఈ కూర తినకూడదు. కాదని ఎవరైనా సరే ఈరోజు ఈ కూరను వండినా తిన్నా ఇంటికి గండం, చేతిలో రూపాయి కూడా మిగలదు. అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు. 7 తరాల దరిద్రం పడుతుంది. ఫ్యూచర్లో చాలా కష్టాలు సమస్యలు వస్తాయి. అనారోగ్యాల బారిన పడతారు. అంతేకాదు ఈరోజు తెలియక ఈ కూరను తింటే మహాపాపం తగులుతుంది, నరకానికి పోతారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఈరోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మహాలయ పౌర్ణమి తర్వాత వచ్చే 15 రోజులను మహాలయ పక్షం లేదా పితృపక్షం అని అంటారు. ఈ మహాలయ పక్షాన్ని పితృపక్షం అని కూడా అంటారు. మన ఇంట్లో మరణించిన పెద్దవారికి శ్రాద్ధం పెట్టడానికి ఈ 15 రోజులు ఎంతో ముఖ్యమైనవిగా భావిస్తారు. ఇలా పితృపక్షంలో పిండ ప్రదానం చేయటం వల్ల పెద్దవారి ఆత్మ సంతోషిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఈ పితృపక్షాలను నిర్వహిస్తారు. ఈ 15 రోజులు ఏదో ఒక రోజు మరణించిన మన కుటుంబ సభ్యులకు శ్రాద్ధం పెట్టడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. 15 రోజులలో ఒకరోజు ఉదయాన్నే నదీ స్నానం చేసి మన పెద్దవారికి పూజలు చేసి పిండ ప్రదానం చేయాలి. పిండాన్ని జలచరాలకు, కాకులకు, గ్రద్దలకు పెట్టడం వల్ల వారి ఆత్మ సంతృప్తి చెంది మనపై ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోతాయి. ఈ విధంగా పితృపక్షంలో పెద్దవారికి పిండ ప్రదానం చేసి వారి పేరున అన్నదానాలు, వస్త్రదానాలు చేయటం వల్ల మనకు ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోయి సంతానం లేని వారికి సంతానం కలగటం జరుగుతుంది. అందుకే ఈ మహాలయ పక్షంలో మన పూర్వీకులను పెద్దవారిని స్మరించుకోవటం ఎంతో శుభసూచకం అని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఒకసారి రావణుడి బారి నుంచి తప్పించుకునేందుకు దేవతలంతా ఒక్కొక్కరు ఒక్కో జంతువులోనికి ప్రవేశించారు. కొండలోనికి కుబేరుడు, లేడిలోనికి ఇంద్రుడు, నెమలిలోనికి వరుణుడు, యముడు కాకిలోనికి ప్రవేశిస్తారు. రావణుడి నుంచి తప్పించుకున్న తర్వాత ఆయా జంతువుల శరీరంలో నుంచి బయటకు వచ్చిన దేవతలు వాటికి వరమిస్తారు. లేడికి వళ్ళంతా కళ్ళు ఉన్నట్టు అందంగా ఉండే వరం ఇచ్చాడు ఇంద్రుడు. అందుకే లేడి ఒళ్ళంతా కళ్ళున్నట్టు కనిపిస్తుంది. వర్షం పడే సమయంలో ఆనందంతో పురివిప్పి అందంగా ఆడేలా నెమలికి పింఛం ఇచ్చాడు వరుడు. కాకికి బలన్మరణం తప్ప స్వతహాగా మరణం ఉండదని వరమిచ్చాడు యముడు. అంతేకాదు తాను ప్రాణులన్నిటికీ కూడా రోగాలను కలిగించేవాడు గనుక తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించినందువలన ఆనాటి నుంచి కాకులకు సాధారణంగా రోగాలు ఏవి రావు అని అన్నాడు. అవి చిరాయువులై ఉంటాయని కాకులకు వరాన్ని ఇచ్చాడు యముడు. మరణించిన వారికి సమర్పించే పిండములను కాకులు తిన్నప్పుడే నరకలోకంలో ఉండేవారికి తృప్తి కలుగుతుందని అన్నాడు. యముడు స్వయంగా కాకులకు ఈ వరాలిచ్చినందువలనే ఈనాటికి పితృకర్మల విషయంలో కాకులకు పిండాలు పెడుతూ ఉన్నారు. ఎంతో పవిత్రమైన ఈ మహాలయ పౌర్ణమి రోజు
మీకు ఏ సమయంలో కాకి కనిపించినా అన్నంలో కొన్ని నల్ల నువ్వులు కలిపి ఆ కాకికి ఆహారంగా పెట్టండి. అలా పెట్టి పక్కనే కొన్ని నీళ్లు కూడా పెట్టండి. మా ఇంట్లో చనిపోయిన వారి ఆకలి దప్పికలు తీరి వారంతా స్వర్గానికి వెళ్ళాలని నమస్కరించుకోండి. ఇలా మీరు పెట్టిన అన్నాన్ని కాకులు గనుక తింటే మీ దశ ఈ రోజుతో మారిపోతుంది. మీ పితృదేవతల ఆకలి దప్పికలు తీరి వారు సంతోషంగా స్వర్గానికి వెళ్తారు. మిమ్మల్ని అనుగ్రహించి వెళ్తారు. పితృదేవతలు అనుగ్రహిస్తే మీ జీవితంలో దుఃఖాలు బాధలు ఉండవు. సకల శుభాలు కలుగుతాయి. పితృదేవతలు మీ వంశం అభివృద్ధి చెందేలాగా దీవించాలంటే మహాలయ పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఈ విధంగా కాకులకు అన్నం పెట్టండి. ప్రత్యేకించి ఈరోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు మీ దశ మారిపోతుంది. ఘోర నరకాలు తప్పుతాయి. రాజయోగం పడుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పౌర్ణమి రోజు నానబెట్టిన పెసరపప్పు గోమాతకు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి. అన్నంలో చిటికెడు ఉప్పు పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి. తీరిపోతాయి. సంపాదన పెరుగుతుంది. ఈ పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. ఈ పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ పౌర్ణమి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను ఈ పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. ఇలా ఈ పౌర్ణమి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత 3 సార్లు ఓం నమో భగవతే గోమాత్రే నమః అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఘోర నరకాలు తప్పుతాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ దశ మారిపోతుంది. రాజయోగం పడుతుంది. నిత్యం దేవతారాధన ఎంత చేసినా ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా ఏడాదికి 2 రోజులు పితృ దేవతలను గుర్తు తెచ్చుకోలేని జన్మ వృధా. ఈ చర్యను భగవంతుడు కూడా మెచ్చడు. దేవతలు వరాలు మాత్రమే ఇస్తారు, కానీ పితృదేవతలు క్షోభిస్తే శాపాలు ఇస్తారు. కావున ఎంత బిజీగా ఉన్నా ఏడాదికి 2 సార్లు జన్మనిచ్చిన వారి కోసం కేటాయించటం మన ధర్మం. మహాలయ పక్షంలో పితృలను స్మరించుకొని పిండ ప్రదానం చేయాలి లేదా తర్పణాలు వదలాలి. అది కూడా చేయలేని వారు కనీసం పితృల ఫోటో ముందు నమస్కారం చేసుకోవాలి. అప్పుడే పితృదేవతలు సంతోషిస్తారు. దానశీలిగా పేరు పొందిన కర్ణుడికి మరణం అనంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గాలోకానికి వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో ఆకలి దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. కర్ణుడు ఎంతో సంతోషంగా పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం, ఆ పండు కాస్త బంగారపు ముద్దగా మారిపోయింది. ఆ చెట్టుకు ఉన్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కొయ్యబోయినా అదే అనుభవం ఎదురయ్యింది. లాభం లేదనుకుని కనీసం దప్పికైనా సరే తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకొని నోటి ముందుంచుకున్నాడు కర్ణుడు. కానీ ఆ నీరు కూడా బంగారపు నీరుగా మారిపోయింది. స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురయ్యింది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పేమిటి, తనకిలా ఎందుకు జరుగుతుందని వాపోతూ ఉండగా, కర్ణ, నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారము వెండి డబ్బు రూపేణా చేశావే గాని కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది అని
అశరీరవాణి పలుకులు వినిపించాయి. అప్పుడు కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుణ్ణి వద్దకు వెళ్ళి పరిపర విధాల ప్రాధేయపడగా ఆయన కోరిక మేరకు దేవరాజైన ఇంద్రుడు కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశం ఇచ్చాడు. నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్తులందరికీ కూడా అన్నం పెట్టి మాతాపితరులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడు. ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి చేరుకున్నాడు. అక్కడ పేదలు బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణ చేశాడు. పితరులకు తర్పణాలు వదిలాడు. తిరిగి భాద్రపద అమావాస్య నాడు స్వర్గానికి వెళ్ళాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. అలా కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు. ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు. ఈ మహాలయ పక్షంలో తర్పణాలు వదలలేని వారు ఈ రోజుల్లో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి మీ పితృదేవతలను స్మరించి వారికి నమస్కారము చేస్తూ నేను పితృపక్షము పాటించుటకు అసక్తుడను కావున నన్ను మన్నించి మీ దీవెనలు అందజేయండి అని మనసులో ప్రార్థన చేయటం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. నెల 18న పౌర్ణమి రాబోతుంది. ఈ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. 69 సంవత్సరాల క్రితం ఇలా భాద్రపద పౌర్ణమి రోజు గ్రహణం ఏర్పడిందని, మళ్ళీ ఈ సంవత్సరం అలా ఏర్పడబోతుందని జ్యోతిష్య నిపుణులు చెప్తూ ఉన్నారు. ఈ గ్రహణం మన భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 18న ఉదయం 7:42 ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12:30 పూర్తయిపోతుంది. ఈ టైంలో మనకు చంద్రుడు కనిపించడు గనుక ఈ చంద్రగ్రహణం మనకు కనిపించదు. కనుక మనం గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అంటే ఆహారం తినకుండా ఉండటం, ఇల్లు క్లీన్ చేసుకోవటం ఇలాంటి నియమాలేమీ పాటించిన అవసరం లేదు. కానీ ఈ గ్రహణ సమయంలో రేడియేషన్ వెలువడుతుంది కనుక గర్భిణీ స్త్రీలు బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటే మంచిది. ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు. ఈరోజు గ్రహణం కనిపించకపోయినా ఆకాశంలో మాత్రం ఒక అద్భుతం జరుగుతుంది. అది ఏమిటి అంటే ఈరోజు ఆకాశంలో చంద్రుడు చాలా పెద్దగా కనిపిస్తాడు. అంటే పరిమాణంలో చంద్రుడు ఎప్పుడూ కనిపించనంత పెద్దగా కనిపిస్తాడు. ఇది చాలా విశేషం. ఈ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి మహా ఇష్టం కనుక ఈరోజు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి. ఏమీ లేదు, చక్కగా అమ్మవారి ఫోటోకు బొట్లు పెట్టుకొని ఒక పసుపు రంగు పుష్పాన్ని సమర్పించుకొని పాలల్లో బెల్లం కానీ పటిక బెల్లం కానీ కలిపి ఆ పాలను నైవేద్యంగా పెట్టి దీపం వెలిగించుకొని సింపుల్గా పూజ చేసుకోండి. కనీసం అమ్మవారి ముందు దీపాన్ని అయినా సరే వెలిగించండి. ఈరోజు అమ్మవారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎంతో శక్తివంతమైన చంద్రగ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఒక చిన్న పరిహారాన్ని చేస్తే చాలు, దరిద్రాలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ కలబంద పరిహారం చేసుకోవటం వలన నరదృష్టి, నరఘోష, కనుదృష్టి కూడా పోతాయి. ఈ పరిహారానికి ₹1 కూడా ఖర్చు చేయవలసిన అవసరం లేదు. అసలు ఏం చేయాలంటే ఏమీ లేదు. ఈ పౌర్ణమి రోజున చక్కగా చిన్న కలబంద మొక్కను తెచ్చుకోండి. అంటే కలబంద మొక్కకు పక్కన పిలకలు వస్తూ ఉంటాయి కదా, ఆ చిన్న కలబంద మొక్కను తెచ్చుకోండి. అంటే ఒక కలబంద కొమ్మను అయినా సరే తెచ్చుకోవచ్చు. మీ ఇంట్లో పెంచుకున్న కలబంద మొక్క నుండి కోసి తెచ్చినా పర్వాలేదు, లేదా వేరే వారి ఇంటిలో నుండి తెచ్చినా పర్వాలేదు. ఎలాగోలాగా ఒక చిన్న కలబంద మొక్కను కానీ లేదా కలబంద కొమ్మను కానీ తెచ్చుకోండి. తర్వాత దానిని పసుపు నీటితో శుభ్రం చేయండి. అంటే పసుపు నీళ్ళు చల్లితే చాలు, కడగాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ కలబంద మొక్కకు లేదా కొమ్మకు ఒక పసుపు రంగు దారాన్ని చుట్టండి. అంటే బట్టలు కుట్టే దారం ఉంటుంది కదా, ఆ దారాన్ని 2-3 మడతలు వేసి ఆ దారాన్ని ఈ కలబంద మొక్కకు చుట్టేయండి. ఎన్ని చుట్లు వస్తే అన్ని చుట్లు చుట్టేయండి. ఆ తర్వాత ఈ కలబందను ఒక ఎరుపు రంగు వస్త్రంలో పెట్టండి. చిన్న కర్చీఫ్ అంత సైజులో ఉండే వస్త్రం తీసుకొని దానిలో పెట్టండి. ఈ కలబందతో పాటుగా ఒక పసుపు రంగు నిమ్మకాయను కూడా పెట్టండి.
అంటే నిగనిగలాడే మంచి నిమ్మకాయను పెట్టండి. మచ్చలు పుచ్చులు ఉన్నది కాదు. నిమ్మకాయ ఎందుకు పెట్టాలంటే నిమ్మకాయకు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ఉంది. నిమ్మకాయ దుష్ట శక్తులను తరిమి కొడుతుంది. నరదృష్టిని నరఘోషను పోగొడుతుంది. మన జీవితాన్ని అద్భుతంగా మార్చే శక్తి నిమ్మకాయకు ఉంది కనుక ఒక నిమ్మకాయను కూడా ఈ వస్త్రంలో వేయండి. అలాగే 5 లవంగాలను 5 మిరియాలు కూడా వేయాలి. లవంగాలు మిరియాలు పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి. ఇవంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. లవంగాలు మిరియాలలో అతీత శక్తులు ఉంటాయి కనుక వీటికి పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. ఇటువంటి లవంగాలను మిరియాలను ఈ పరిహారంలో వాడుతున్నాం కనుక ఖచ్చితంగా మనకు ఫలితం వస్తుంది. ఇవన్నీ వేసిన తర్వాత చివరిలో చిటికెడు పసుపును కుంకుమను కూడా వేయండి. వీటన్నిటికీ కూడా ధూపం చూపించి ఆ తర్వాత చిన్న మూటలాగా కట్టేయండి. ఆ మూటను చేతిలో పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. బెడ్రూము, పూజా రూము, కిచెను, స్టోర్ రూము, బాత్రూము ఇలా అన్ని గదుల్లో కూడా జస్ట్ ఒక్కసారి అలా తిరిగి వచ్చేయండి. ఆ తర్వాత ఈ మూటను మీ ఇంటి బయటకు తెచ్చి సింహద్వారానికి పైన కట్టండి. ఏ ద్వారాన్ని అయితే మీరు ఇంట్లోకి రావడానికి బయటకు పోవడానికి ఎక్కువగా వాడుతూ ఉంటారో ఆ ద్వారానికి కట్టండి. మీ తలపైన ఉండేలాగా కట్టండి. అలా కడితే ఇంట్లోకి అస్సలు చెడు అనేది రాదు. ఇలా కట్టిన తర్వాత మీరే మార్పును గమనిస్తారు. అంటే కట్టక ముందు ఏ ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారో ఆ ఇబ్బందులు ఈ మూటను కట్టిన తర్వాత పోతాయి. మంచి రిజల్ట్ వస్తుంది. ఆ ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. అంత మంచి రిజల్ట్ వస్తుంది. ఇలా ఈ పరిహారం చేయటం వలన మీ ఇంటికి ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. నరదృష్టి నరఘోష జనఘోష నరకన్ను అన్నీ పోతాయి. జనాల ఏడుపు పోతుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. అపర కుబేరులుగా మీరు మారిపోతారు. అంతేకాదు ఇలా ఈ మూటను కట్టిన తర్వాత మీ ఇంట్లో వారు ఏ పని చేసినా ఆ పనిలో విజయాలు చేకూరుతాయి. అక్కతోక తొక్కినట్లు పట్టిందల్లా బంగారం అయినట్లు ఏ పని చేసినా విజయం వరిస్తుంది. పైగా గ్రహణ దోషాలు కూడా మీ ఇంటిపై పడవు. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ధనానికి ధనం వస్తుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది. ఆనందానికి ఆనందం వస్తుంది. విపరీతంగా సంపాదన పెరిగిపోతుంది. మీకు తిరిగిలేని రాజయోగం అనేది పడుతుంది. ఇలా కట్టిన మూటను 3 లేదా 6 లేదా 9 లేదా 12 నెలల తర్వాత తీసేసి పారే నీటిలో పడవేయండి. మీకు ఈ పరిహారం మళ్ళీ చేయాలనిపిస్తే మళ్ళీ చేసుకోండి. ఈ కలబంద మొక్క పరిహారం చాలా పవర్ఫుల్ కనుక అందరూ కూడా తప్పక ఈ పరిహారం చేసుకోండి. ఈ పరిహారాన్ని ఈ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో చేస్తే చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది. ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో ఇతర ఉత్పత్తుల్లో కలబందను విరివిరిగా వాడతారు. కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోతాయి. సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఆరోగ్యపరంగా కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి. కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతూ ఉంటారు. ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా బ్రతుకుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు. ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం. ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు. కలబందతో ఈ పరిహారం చేయటం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చేలాగా చేయవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఈ చిన్న తేలికపాటి పరిహారాన్ని చేసి చక్కటి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. కొంతమంది ఇంటికి దిష్టి కోసం గుమ్మడికాయలు, కలబంద మొక్క, నిమ్మకాయలు, పటికాయల రకరకాల వస్తువులను కడుతూ ఉంటారు కదా. అలా దిష్టి కోసము కట్టిన వస్తువులను ఈ గ్రహణం తర్వాత తొలగించేయండి. మళ్ళీ కొత్తవి కట్టుకోండి. ఎందుకంటే గ్రహణం వలన వాటి శక్తి మొత్తం కూడా పోతుంది. కనుక దిష్టి కోసం కట్టిన వస్తువులను గ్రహణం మరుసటి రోజున తొలగించి కొత్తగా కట్టుకోవాలి. భాద్రపద పూర్ణిమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున విష్ణు రూపమైనటువంటి సత్యనారాయణ స్వామి వారికి పూజలు చేస్తారు. ఇదే రోజు ఉమామహేశ్వర ఉపవాసం కూడా చేస్తారు. ఈ రోజున పితృదేవతలకు ఆర్జ్యం ఇవ్వటము, గోమాతకు అవిసె ఆకులు పెట్టడం వలన కష్టాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి. భాద్రపద పూర్ణిమ నాడు సత్యనారాయణ స్వామిని ఆరాధించటం ద్వారా ఈతి బాధలు తొలగిపోతాయి. ఈరోజు ఉదయం నిద్రలేచి
శుచిగా స్నానమాచరించాలి. తీర్థాలు, కొలను, చెరువుల్లో స్నానం చేస్తే మరీ మంచిది. వ్రతం చేయదలిచిన వారు సత్యనారాయణ వ్రతం ఆచరించాలి. సత్యనారాయణ కథను విన్న తర్వాత ప్రసాదాన్ని తీసుకోవటం మరవకూడదు. ఆపై బ్రాహ్మణులకు వస్త్రదానం చేయాలి. అలాగే ఉమామహేశ్వర వ్రతం కూడా ఈరోజు ఆచరించవచ్చు. భాద్రపద పూర్ణిమ రోజున చాలామంది ఉమామహేశ్వర ఉపవాసం చేస్తారు. ఉమామహేశ్వర వ్రతం మహిళలకు చాలా ముఖ్యం. వ్రతం చేయటం వలన తెలివైన సంతానంతో పాటు అదృష్టం కూడా వరిస్తుంది. ఈ పూజ ఎలా చేయాలంటే శివపార్వతీదేవి విగ్రహాన్ని లేదా పటాన్ని పూజగదిలో ఉంచి వారికి ధూపము, దీపము, అత్తరు, పువ్వులు సమర్పించాలి. స్వచ్ఛమైన నెయ్యితో కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి. మత్స్యపురాణంలో ఉమామహేశ్వర వ్రతం ప్రస్తావించబడింది. ఒకసారి దుర్వాస మహర్షి శంకరుని దర్శనం ముగించి తిరిగి వస్తూ ఉండగా మార్గమధ్యంలో శ్రీ మహావిష్ణువును కలిశాడు. అప్పుడు శివుడు తనకు ఇచ్చిన బిల్వమాలను విష్ణువుకు కానుకగా ఇచ్చాడు దుర్వాసురుడు. విష్ణువు దానిని గరుడ మెడలో వేశాడు. అది చూసిన మహర్షి దుర్వాసకు కోపం వచ్చి విష్ణువును శపించాడు. నువ్వు శివుడిని అగౌరవపరిచావు కాబట్టి శ్రీ మహాలక్ష్మి నుంచి దూరమవుతావని దుర్వాస మహర్షి విష్ణువును శపిస్తాడు. లక్ష్మీదేవి క్షీరసాగరంలోనికి వెళ్ళిపోయి నీకు దూరమవుతుందని, శేషనాగు కూడా నీకు సహకరించదని శపిస్తాడు. అది విన్న విష్ణువు వెంటనే మహర్షిని క్షమాపణ కోరి గౌరవంగా శాపం నుండి విముక్తి పొందడానికి పరిష్కారాన్ని అడిగాడు. అప్పుడు దుర్వాస మహర్షి శాంతించి ఉమామహేశ్వర వ్రతం ఆచరించాలని ఉపాయం చెప్తాడు. ఆ రోజు ఉపవాసం చేయమని మహర్షి వెల్లడిస్తాడు. అలా ఉమామహేశ్వర వ్రతం ఆచరించిన తర్వాతే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని తిరిగి పొందగలిగాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి గ్రహణం రోజున ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు మీ దశ తిరిగిపోతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ చెట్టు ఏమిటి అంటే రావి చెట్టు. ఈరోజు రావి చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి కనుక ఈరోజు ఏ సమయంలో అయినా సరే చక్కగా స్నానం చేసుకుని దగ్గరలో ఉండే రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ముందు రావి చెట్టుకు చెముడు నీళ్లు పోయండి. తర్వాత చిటికెడు పసుపు, కుంకుమను రావి చెట్టు మొదట్లో వేసి చెట్టు చుట్టూ 11 సార్లు ప్రదక్షిణలు చేయండి. ఇలా ప్రదక్షిణలు చేసిన తర్వాత 11 సార్లు ఆ చెట్టును తాకండి. ఇలా తాకటం వలన ఆ చెట్టులోని అద్భుత శక్తులు మీ శరీరంలోనికి ప్రవేశిస్తాయి. అలా రావి చెట్టును తాకే సమయంలో మీ మనసులోని కోరికను చెప్పుకోండి. తప్పక ఆ కోరిక నెరవేరుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇలా ఈరోజు రావి చెట్టును తాకితే 1 గంటలోనే మీ శరీరంలోని దరిద్రం మొత్తం కూడా పోతుంది. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ శక్తి పోతుంది. దైవిక శక్తులు వస్తాయి. మీ దశ మారిపోతుంది. కటిక దరిద్రుడైనా సరే రాజ్యం వెళ్ళటం ఖాయం. అంతేకాదు ఈరోజు ఈ చెట్టును తాకటం వలన గ్రహణం ఎఫెక్టు మీ మీద పడదు. ఒకవేళ పడినా ఆ గ్రహణం దోషాలన్నీ కూడా పోతాయి. మీకు తెలియలేని రాజయోగం కలుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అన్ని వృక్షాలలోకెల్లా రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు. అశ్వత్థ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలి పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. రావి చెట్టు వేర్లల్లో విష్ణుమూర్తి, చెట్టు కాండంలో శివుడు, కొమ్మల్లో నారాయణుడు, ఆకులతో హరి, చెట్టు కాయలలో సకల దేవతలు మరియు గురువు కొలువై ఉంటారని స్కాంద పురాణం చెప్తుంది. రావి చెట్టును తాకటం వల్ల గ్రహబాధలు తొలగిపోతాయి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. రాత్రి పూట కూడా ఆక్సిజన్ను అందించే అతి తక్కువ చెట్లలో రావి చెట్టు కూడా ఒకటి. రావి చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది. రావి చెట్టు గాలిలో ఉన్న హానికారక బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. రావణాసురుని చెరలో ఉన్న సీతమ్మ రావి చెట్టు నీడనే ఉండేది. సీతమ్మకు ఆశ్రమించిన రావి చెట్టు అంటే హనుమంతుడికి కూడా ఎంతో ఇష్టమని రామాయణం తెలుపుతుంది. రావి చెట్టు ఒక అమోఘమైన చెట్టు, గొప్ప శక్తులు కలిగిన చెట్టు. కాబట్టి ఇన్ని శక్తులు కలిగిన రావి చెట్టును మీరు కూడా ఈ పౌర్ణమి రోజు తాకండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఇక ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున 3 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే స్వీట్లు. అవును, గ్రహణంతో కలిసి వస్తున్న
అతీత శక్తులు కలిగిన ఈ పౌర్ణమి రోజున ఒక పావు కేజీ కానీ లేదా అర కేజీ కానీ స్వీట్లు కొని తెచ్చుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. సమస్యలు, ఇబ్బందులన్నీ కూడా పోతాయి. ఈ పౌర్ణమి రోజు ముఖ్యంగా నెయ్యితో చేసిన మిఠాయిలు ఇంటికి తెస్తే లక్ష్మీదేవి కూడా మీ ఇంటిలోనికి వచ్చేస్తుంది. మీకు లెక్కలేనంత ధనాన్ని ఇస్తుంది. మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి. కనుక ఈరోజు తప్పనిసరిగా మిఠాయిలు కొని తెచ్చుకోండి. అలా తెచ్చిన మిఠాయిలను లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు పెట్టి నివేదన చేయండి. ఆ తరువాత ఈ మిఠాయిలను మీ ఇంట్లో వారందరూ కూడా తినండి. మీ ఇంటి చుట్టుప్రక్కల్లో చిన్నపిల్లలు ఉంటే వారికి కూడా మిఠాయిలు పంచిపెట్టండి. కనీసం ఒక్క పిల్లకు లేదా పిల్లవాడికి అయినా సరే మిఠాయిను ఇవ్వటం వలన లక్ష్మీదేవి తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. లెక్కలేనంత ధనాన్ని ఇస్తుంది. 1 కోటి రూపాయలు దొరికినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. అంత అద్భుత ఫలితాలు వస్తాయి. మీ జీవితం చక్కగా మారిపోతుంది. కనుక ఈ పౌర్ణమి రోజు అందరూ కూడా మిఠాయిలు కొని ఇంటికి తెచ్చుకోండి. ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోవలసిన రెండవ వస్తువు ఏమిటి అంటే అత్తరు. అత్తరు అంటే గులాబీ పూల వాసన వచ్చేది కానీ, మల్లెపూల వాసన వచ్చేది కానీ, గంధం స్మెల్ వచ్చే అత్తరును కానీ ఈ పౌర్ణమి రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే అత్తరు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అత్తరు బాటిల్ మనకు బయట షాపుల్లో దొరుకుతుంది. 30 రూపాయలు పెడితే అత్తరు బాటిల్ వచ్చేస్తుంది. కనుక ఈ పౌర్ణమి రోజు అత్తరు బాటిల్ని కొని తెచ్చుకోవటం వలన కని విని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఇలా ఈ రోజున తెచ్చిన అత్తరు బాటిల్ను జాగ్రత్తగా ఉంచుకొని ప్రతిరోజు నీటిలో 2 చుక్కలు ఈ అత్తరును కలిపి ఇల్లంతా చిలకరించండి. ఇలా అత్తరుతో పరిహారం చేసుకోవటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండిపోతుంది. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. కష్టాలు, నెగిటివ్ ఎనర్జీ, చెడంతా కూడా పోతుంది. కనుక ఈ పౌర్ణమి రోజు ఒక అత్తరు బాటిల్ను కొని తెచ్చుకొని ఆ అత్తరుతో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న పరిహారాన్ని చేయండి. మీరు ఖచ్చితంగా అన్ని శుభవార్తలే వింటారు. అలాగే ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోవలసిన 3వ వస్తువు ఉప్పు. ఈ పౌర్ణమి రోజు కొద్దిగా ఉప్పును అయినా సరే కొని తెచ్చుకుంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఉప్పు అంటే గల్లులుప్పు కొని తెచ్చుకోవాలి, సాల్ట్ కాదు. ఉప్పు తెల్లగా ఉంటుంది. పౌర్ణమి చంద్రుడు కూడా తెల్లగా ఉంటాడు. కనుక ఈ పౌర్ణమి రోజు గల్లులుప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది. చంద్రుడు లక్ష్మీదేవి సోదరుడు. కనుక పౌర్ణమి రోజు గల్లులుప్పు కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం విపరీతంగా కలుగుతుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మీ ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు, కనీసం కొంచెం గల్లులుప్పునైనా సరే కొని తెచ్చుకోండి. 10 రూపాయల ఉప్పును అయినా సరే కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న ఉప్పుతో మీరు చెయ్యాలంటే పరిహారాలు చేసుకోండి. లేదా ఆ ఉప్పును వంటగదిలో ఉప్పు డబ్బాలో వేసి వాడుకోండి. ఆ ఉప్పుతో ఏం చేసినా మీకు మంచే జరుగుతుంది. ఈ పౌర్ణమి బుధవారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు పసుపును కొని ఇంటికి తెచ్చుకున్న శుభ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు పసుపు పొడిని లేదా పసుపు ప్యాకెట్ని లేదా 2 పసుపు కొమ్ములను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు రాజయోగం పడుతుంది. పసుపు అనేది గురుగ్రహానికి సంబంధించినది. పసుపును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. పసుపును కొని ఇంటికి తెచ్చుకోవటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ ఇంట్లో ఆల్రెడీ పసుపు ఉన్నా పర్వాలేదు, చిన్న పసుపు ప్యాకెట్ని అయినా సరే కొని తెచ్చుకోండి. 30 రూపాయలు పెడితే పసుపు ప్యాకెట్ వచ్చేస్తుంది. 5-10 రూపాయలు పెట్టిన చిన్న పసుపు ప్యాకెట్ వచ్చేస్తుంది. ఆ పసుపు ప్యాకెట్ను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. ఈరోజు ఎలా అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. పసుపును కానీ 2 పసుపు కొమ్ములను కానీ ఈరోజు కొని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఆ పసుపును పూజలలో వాడుకోండి లేదా వంటగదిలో పెట్టుకొని వంటకాలలో వాడుకోండి. ఏమైనా చేసుకోండి, కానీ ఈరోజు మాత్రం తప్పనిసరిగా పసుపును కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవటం వలన అన్ని రకాల దోషాలు పోతాయి, కష్టాలు బాధలు పోతాయి, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కూర్చుని తిన్నా తరగని సంపదలు వస్తాయి. కనుక మీ జీవితం మారి మీరు సంతోషంగా జీవించాలంటే పౌర్ణమి రోజు తప్పక పసుపును కొని ఇంటికి తెచ్చుకోండి. కనుక ఈ పౌర్ణమి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న 4 వస్తువుల్లో నుండి ఏవో ఒక 3 వస్తువులను కానీ లేదా 2 వస్తువులను కానీ లేదా ఏదో ఒక వస్తువును కానీ కొని ఇంటికి తెచ్చుకోండి. మీ అవసరాన్ని బట్టి, మీ ఇష్టాన్ని బట్టి ఏ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకున్నా తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది.
అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది. మహాలక్ష్మి యోగం కలుగుతుంది. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇక గ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజు ఇంట్లో ఆడవారు పొరపాటున కూడా పప్పు మరియు ములక్కాడ కూరలను వండకూడదు. పప్పు అంటే కందిపప్పు, పెసరపప్పు, మైసూరు పప్పు, పచ్చిశనగపప్పు ఇవేమీ కూడా వండరాదు. కనీసం తాలింపులలో కూడా పప్పు వాడకూడదు. పొద్దున్న టిఫిన్లలోకి కూడా పుట్నాల పప్పుతో చట్నీ చేయకూడదు, తినకూడదు. ఏ రూపంలోనూ కూడా పప్పు తినకూడదు. అలాగే ములక్కాడను కూడా ఈరోజు ఏ రూపంలోనూ కూడా తినకూడదు. కూర రూపంలో కావచ్చు, ఫ్రై రూపంలో కావచ్చు, పచ్చడి రూపంలో కావచ్చు, ఏ రూపంలోనూ కూడా ములక్కాడను తినకూడదు. పప్పును కూడా పప్పు టమాటా, పప్పు చారు, పప్పు తోటకూర, పప్పు గోంగూర, పుట్నాల చట్నీ ఇలా ఏ రూపంలో కూడా తినవద్దు. తాలింపులలో పచ్చిశనగపప్పు వేస్తారు కదా, అలా కూడా ఈరోజు పప్పును వాడవద్దు. పప్పు ములక్కాడ గుర్తుంచుకొని ఆడవారు ఈ 2 కూరలను వండకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే ఆడవారు ఏ కూర వండితే ఇంట్లో అందరూ కూడా ఆ కూరే తినేస్తారు కనుక మీరు వండకుండా ఉంటే ఎవరు తినరు. కనుక ఈ కూరలు వండకుండా జాగ్రత్త పడండి. లేదంటే అప్పుల పాలైపోతారు, అనారోగ్యాల పాలవుతారు, చేతిలో రూపాయి కూడా మిగలదు. వీటితో పాటు నాన్ వెజ్ కూడా ఈరోజు తినకూడదు. నాన్ వెజ్ అంటే మాంసము, చేపలు, గవ్వలు, పీతలు, రొయ్యలు, నత్తలు ఇవేమీ కూడా తినకూడదు. బుధవారం రోజు నాన్ వెజ్ తినవచ్చు, దాని వలన ఏం జరగదు. కానీ ఈ బుధవారం రోజు పౌర్ణమి గ్రహణం కలిసి వచ్చాయి కనుక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసం తినకూడదు. ఇంట్లో వండుకొని అయినా లేదా బయట నుండి తెచ్చుకొని అయినా సరే ఏ విధంగా కూడా నాన్ వెజ్ తినకూడదు. సాధారణంగా మగవారు సాయంత్రం అవ్వగానే బయటకు వెళ్ళి నూడిల్స్, ఫ్రైడ్ రైస్లు, ఎగ్ బజ్జీలు అని రకరకాల పదార్థాలు తింటూ ఉంటారు. కానీ ఈ ఒక్కరోజు మాత్రం అవేమీ తినకుండా నోరు కట్టుకోండి. నూడిల్స్లు, పిజ్జాలు, బర్గర్లు, నాన్ వెజ్ కలిపిన ఫ్రైడ్ రైస్లు, మంచూరియాలు, ఎగ్ బజ్జీలు, చికెన్ వింగ్స్, చికెన్ పకోడీ, మోమోస్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ లెగ్ పీస్లు, చికెన్ బిర్యానీలు ఇలా ఏ విధమైన నాన్ వెజ్ తినవద్దు. గుడ్డు కూడా నాన్ వెజ్ కనుక గుడ్డు కలిసినవి కూడా తినవద్దు. కావాలంటే నాన్ వెజ్ కలవనివి అంటే బజ్జీలు, వెజ్ బిర్యానీలు, వెజ్ ఫ్రైడ్ రైస్లు, వెజ్ మంచూరియా లాంటివి తినండి. అంతేగాని నాన్ వెజ్ తినవద్దు. గ్రహణం రోజున నాన్ వెజ్ తినకూడదు. కాదని తింటే నరకానికి పోతారని శాస్త్రాల్లో ఉంది. మహా పాపం తగులుతుంది. లేనిపోని సమస్యలు వస్తాయి. మీ జీవితం సర్వనాశనం అవుతుంది. గండాలు వస్తాయి. కాబట్టి పప్పు, ములక్కాడ, నాన్ వెజ్ ఈ 3 కూరలను ఈరోజు ఎవరూ వండవద్దు, తినవద్దు. కాదని వండినా తిన్నా కష్టాల పాలవుతారు, గండాలు వస్తాయి, చేతిలో ధనం నిలవదు, అప్పుల పాలైపోతారు, నరకానికి పోతారు, మహా పాపం తగులుతుంది, ఉదర సంబంధ సమస్యలు వస్తాయి, కోరి కష్టాలు తెచ్చుకున్నట్లుగా అవుతుంది. కాబట్టి అందరూ ఈ ఆహార నియమాలను పాటించండి, జాగ్రత్తగా ఉండండి. ఇక ఎంతో శక్తివంతమైన గ్రహణంతో కలిసి వస్తున్న ఈ మహాలయ పౌర్ణమి రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో కొంచెం దర్భగడ్డిని కానీ లేదా పిడికెడు తులసి ఆకులను కానీ లేదా 1 స్పూన్ గల్లులుపును కానీ వేసుకొని స్నానం చేయాలి. అంటే మీకు దొరికితే కొంచెం దర్భగడ్డిని తెచ్చుకొని నీటిలో వేసుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయండి. సిటీలో ఉంటాము, మాకు దర్భగడ్డి దొరకదు అనుకునేవారు పిడికెడు తులసి ఆకులు తెచ్చి లైట్గా నలిపి నీటిలో కలిపి స్నానం చేయండి. పిడికెడు అంటే 10 నుండి 15 తులసి ఆకులు తెచ్చుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఈ తులసి ఆకులను పూజలు చేసే చెట్టు నుండి కొయ్యకూడదు. పూజలు చేయని తులసి చెట్టు నుండే కోసి తెచ్చుకోవాలి. ఇక ఇవేమీ దొరకని వారు 1 స్పూన్ గల్లులుపును నీటిలో కలిపి స్నానం చేసుకోవాలి. ఇలా స్నానం చేస్తే 1 గంటలో మీకు ఉన్న దరిద్రము దోషాలు పోతాయి. మీ తలరాత మారిపోతుంది. జన్మల పాపాలు పోతాయి. 1,000 జన్మల పుణ్యం వస్తుంది. అంతేకాదు ఇలా స్నానం చేయటం వలన గ్రహణ ప్రభావం మీపై పిసరంత కూడా పడదు. కనుక రేపు అందరూ ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఈ పౌర్ణమి రోజు గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి. అయితే ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున నిమ్మకాయలతో ఒక చిన్న పని చేస్తే 60 నిమిషాల్లో మీ దశ మారిపోతుంది. మన అందరికీ తెలుసు నిమ్మకాయ చాలా శక్తివంతమైనది అని. కొత్తగా ఇల్లు కట్టుకుంటే నిమ్మకాయలను ఇంటికి దిష్టి పోవడానికి కడుతూ ఉంటాము. కొత్త వాహనం ఏది కొన్నా దానికి నిమ్మకాయలను కడతాము. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు దిష్టి తీయడానికి నిమ్మకాయలను వాడుతూ ఉంటాము. నిమ్మకాయలకు చెడు శక్తిని లాగేసుకునే శక్తి ఉంది.
నిమ్మకాయలను అమ్మవారి పూజలలో ఖచ్చితంగా వాడతాము. అలాంటి నిమ్మకాయలతో పౌర్ణమి రోజు ఒక పరిహారం చేస్తే 60 నిమిషాలలో కుబేరులుగా మారిపోతారు. మరియు పౌర్ణమి రోజు నిమ్మకాయలతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన పౌర్ణమి రోజు సాయంత్రం నిమ్మకాయల పరిహారం చేయాలి. అది కూడా బాగా చీకటి పడిన తర్వాత చేయాలి. పౌర్ణమి రోజు ఉదయం మీరు పూజ చేస్తారు కదా, అప్పుడు ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి. ఆ తరువాత ఆ నిమ్మకాయను మీ ఇష్టదైవం ముందు కానీ లక్ష్మీదేవి పటం ముందు కానీ పెట్టి మీ సంకల్పం చెప్పుకొని మీ ఇష్టదైవాన్ని నిష్టగా పూజించండి. ఇక పౌర్ణమి రోజు సాయంత్రం కాళ్ళు చేతులు కడుక్కొని దీపం వెలిగించుకోవాలి. ఆ తరువాత ఒక రాగి ప్లేట్ను తీసుకోండి. ఈ పరిహారానికి రాగి ప్లేటు కావాలి. ఒక రాగి ప్లేటు తీసుకొని దానిని శుభ్రంగా కడిగి బొట్లు పెట్టండి. ఆ ప్లేట్ను మీ పూజ గదిలో మీ ఇష్టదైవం ముందు పెట్టి ఆ ప్లేట్లో గల్లులుప్పు కూడా వేయండి. ఇప్పుడు ఆ ఉప్పుపై చిటికెడు పసుపు కుంకుమ వేయండి. దేవుని ముందు పెట్టిన నిమ్మకాయను తీసుకొని దానిని 2 ముక్కలుగా కట్ చేయండి. ఆ 2 ముక్కలకు కుంకుమను రాయండి. కుంకుమ అద్దిన నిమ్మకాయ ముక్కలను ఉప్పుపై పెట్టండి. ఇప్పుడు ఆ నిమ్మకాయ ముక్కలపై 2 కర్పూరం బిళ్ళలను కూడా పెట్టండి. ఒక్కొక్క నిమ్మకాయ ముక్కపై ఒక్కో కర్పూరం బిళ్ళ పెట్టాలి. ఆ తర్వాత ఆ ప్లేట్ను పట్టుకొని ఇంటి బయటకు వచ్చి కర్పూరాన్ని వెలిగించి ఇంటికి దిష్టి తీయండి. ఇలా పౌర్ణమి రోజు దిష్టి తీయటం వల్ల మీ ఇంటిపై ఉన్న ఏడుపులు అన్నీ కూడా పోతాయి. మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది, బయటకు వెళ్ళిపోతుంది. ఉప్పు మరియు నిమ్మకాయ 2 నెగిటివ్ ఎనర్జీని బయటికి తరిమివేస్తాయి. ఈ రెండింటికి చాలా శక్తి ఉంది. ఉప్పు మరియు నిమ్మకాయ ధనాన్ని ఆకర్షిస్తాయి. ఇలా పౌర్ణమి రోజు చీకటి పడిన తర్వాత ఇలా చేయాలి. 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో ప్లేట్ను తిప్పాలి. కొంచెం సేపు అయిన తర్వాత హారతి కొండెక్కుతుంది కదా, ఆ తర్వాత ఆ నిమ్మకాయను ఏదైనా పారే నీటిలో పడవేయండి. లేదంటే ఏదైనా చెట్ల మొదట్లో పడేయండి. మీరు ఇంట్లో పెంచుకునే మొక్కలు ఉంటాయి కదా, అందులో కాకుండా బయట రోడ్డు పక్కలు ఉండే చెట్లల్లో పడవేయండి. అక్కడ నిమ్మకాయలను ఉప్పును పడేసి ఇంటికి వచ్చేయండి. తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. పౌర్ణమి రోజు ఈ విధంగా మీ ఇంటికి దిష్టి తీస్తే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు కూడా పోతాయి. మరి ప్రతి ఒక్కరూ కూడా పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి కుబేరులుగా మారిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.